ప్రియమిత్రులకు ఆహ్వానం. మే 8వ తేదీ మహాశ్వేత పద్మదినం, అంటే మేడం బ్లావాట్స్కి పరమపదించినటువంటి రోజు. ఆ రోజు సందర్భంగా రాయలసీమ థియోసాఫికల్ ఫెడరేషన్ ఆఫీస్ సికింద్రాబాద్లోని అమ్ముగూడలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆ కార్యక్రమంలో డాక్టర్ యానీ బెసెంట్ రాసినటువంటి ఔటర్ కోర్ట్ అనే గ్రంథాన్ని నేను తెలుగులోకి బాహ్య ప్రాంగణం అనే పేరుతో అనువాదం చేశాను. ఆ పుస్తకాన్ని మే 8వ తేదీ నాడు ఆవిష్కరించడం జరుగుతుంది. మీకు ఆ అమ్ముగూడలో ఉన్నటువంటి అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. నమస్కారం. మానవ పరిణామం ఉంది కదా, దాన్ని ఒక పెద్ద కొండ చుట్టూ చేసే యాత్రలా అనుకుంటే చాలామంది నెమ్మదిగా చుట్టూ తిరిగి వెళ్తుంటారు. అవును, అది చాలా సుదీర్ఘమైన మార్గం. కాని కొందరుంటారు, వాళ్ళు సూటిగా ఆ నిటారుగా ఉండే దారిలో వేగంగా పైకి వెళ్లాలని చూస్తారు. ఆ అలాంటి వారి కోసమే అనిపిస్తుంది అని బెసెంట్ గారి ఇన్ ది ఔటర్ కోర్ట్ పుస్తకం. సరిగ్గా ఈరోజు మనం ఆ పుస్తకంలోని కొన్ని ఆలోచనల ఆధారంగా ఆ వేగవంతమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి, ముఖ్యంగా ఆ మొదటి దశలు అంటే ఔటర్ కోర్ట్, బాహ్య ప్రాంగణం, దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ ఔటర్ కోర్ట్ అనేది ఒక రకంగా ఆధ్యాత్మిక ఆలయంలోకి ప్రవేశించడానికి ముందుండే ఒక తయారీ స్థలం లాంటిదనమాట. తయారీ స్థలమా? అంటే శిక్షణ లాంటిదా? అవును. ఇక్కడికి చేరిన వాళ్ళు తమను తాము సిద్ధం చేసుకుంటారు. అంటే ఆత్మలు సేవకి అంకితమవుతాయి, ఏమీ ఆశించకుండా. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడమా? అవును. అది ఆలయంలోకి వెళ్లడానికి ముందు చాలా ముఖ్యమైన తయారీ. ఇందులో 4 ముఖ్యమైన అభ్యాసాలున్నాయి. 4 అభ్యాసాలు. అందులో మొదటిది శుద్ధీకరణ అంటున్నారు. అంటే ఏంటిది? కేవలం చెడు మానేయడమా? అది కూడా, కాని అంతకన్నా చాలా లోతైన విషయం. శుద్ధీకరణ అంటే మనలో ఉండే ఉన్నత ఆత్మ ఉంది కదా, అంటే హయ్యర్ సెల్ఫ్. అవును. ఆ హయ్యర్ సెల్ఫ్ పట్ల పూర్తిగా విధేయత చూపడం. అహంకారం, స్వార్థం లాంటివి వాటిని దాటాలి. సరే. అంతేకాదు, కోపం లాంటి శక్తులుంటాయి కదా, వాటిని వృధా చెయ్యకుండా వాటిని కరుణగా సేవ చేయగల శక్తిగా మార్చాలి. ఆహా, అంటే శక్తిని రూపాంతరం చెందించడమా? సరిగ్గా. నిజానికి ఇక్కడ అసలు సవాలేంటంటే మేధోపరమైన గర్వం, నేను వేరు అనే భావన, ఇలాంటి సూక్ష్మమైన అడ్డంకులను జయించడం. అది కష్టమే కదా. సరే, ఈ శుద్ధీకరణ తర్వాత మన ఆలోచనల వైపు వెళ్లాలా? అదేరా రెండోది, ఆలోచన నియంత్రణ. ఖచ్చితంగా. ఎందుకంటే ఆలోచనలు అవి కేవలం ఊరికే వచ్చే తలుపులు కావు. మరి అవి సృజనాత్మక శక్తులు. అలా గుర్తించాలి ముందు. మనస్సుని ఆత్మకొక పనిముట్టులా మార్చుకోవాలి. పనిముట్టులాగానా? అవును. అవసరం ఏని ఆలోచనలను పక్కకు పెట్టేసి ఏకాగ్రతతో మనసును అదుపులో ఉంచుకోవాలి, నేర్చుకోవాలి. అది అంత సులభం కాదు కదా. మనసు ఊరికే ఉంటుందా? అస్సలుండదు. అందుకే ఇది సాధన. మనసు తన పట్టుకోసం చివరిదాకా పోరాడుతుంది. నియంత్రణ అంటే ఆలోచనలు ఆపడం కాదు, వాటిని సరైన దారిలో నడపడం. అర్థమైంది. ఆలోచనలను అలా నియంత్రించగలిగితే అది మన వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుంది కదా. అంటే శీల నిర్మాణం, ఇదేనా మూడోది? అవును, అదే. ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. శీల నిర్మాణమనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. అంటే స్పృహతో చెయ్యాలా? అవును. స్పష్టమైన లక్ష్యంతో నిలకడగా శీలాన్ని కట్టుకోవాలి. పునాది ఏంటంటే సరైన ఆలోచన, నిజాయితీతో కూడిన సున్నితమైన మాట, ఇంకా సరైన పని. ఆలోచన, మాట, క్రియ 3 ఒకేలా ఉండాలి. సరిగ్గా. ఒక ఉన్నతమైన ఆదర్శ రూపాన్ని మనసులో పెట్టుకుని రోజూ దానిపై ధ్యానం చేయడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం వలన? అవును. దానివల్ల భయం లేకపోవడం, క్షమ, ధైర్యం లాంటి గుణాలు నెమ్మదిగా అలవడతాయి. ప్రాపంచిక కోరికలు తగ్గుతాయి. బావుంది. ఇక 4వది ఆధ్యాత్మిక రసవాదం, స్పిరిచువల్ ఆల్కెమీ. ఈ పేరు వింటేనే ఏదో పెద్ద రహస్యంలాగా ఉంది. ఇది చాలా కీలకమైన ప్రక్రియని చెప్పాలి. రసవాదమంటే మార్చడం కదా. అవును. సాధారణ లోహాలను బంగారంలా మార్చడం అంటారు. ఇక్కడ కూడా అంతే. మనలోని తక్కువ స్థాయి శక్తులు అంటే కోరికలు, భావోద్వేగాలు, వీటిని వృథా చెయ్యకుండా
ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తులుగా మార్చడమే ఇది. అంటే వాటిని అణిచివేయడం కాదా? కాదు మార్చడం. ట్రాన్స్మ్యూటేషన్. ఇక్కడ త్యాగ నియమం అని ఒకటుంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. త్యాగమంటే ఏదో వదులుకోవడమే అనుకుంటాం కదా. సాధారణంగా అలా అనుకుంటాం, కానీ ఇక్కడ త్యాగమంటే పరస్పర సేవలో ఒక దివ్యమైన ఆనందంతో ఇచ్చిపుచ్చుకోవడం. బాధను కూడా అజ్ఞానాన్ని తీసే సాధనంగా చూడాలి. బాధను కూడానా? అవును, స్వార్థ ప్రేమను విశ్వప్రేమగా, కరుణగా మార్చడమే నిజమైన రసవాదం. ఓ, ఈ 4 అభ్యాసాలు శుద్ధీకరణ, ఆలోచనా నియంత్రణ, శీల నిర్మాణం, ఆధ్యాత్మిక రసవాదం వీటి ద్వారా సిద్ధపడ్డాక ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు సాధకుడు ఆ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరికి, ఆ థ్రెషోల్డ్కు చేరుకుంటాడు. ఆ దశలో ఎలా ఉంటారు వాళ్ళు? అక్కడకు చేరిన వారిలో తీవ్రమైన కృషి అంటే ఎర్నెస్నెస్ అది స్పష్టంగా కనిపిస్తుంది. వారి చుట్టూ ఉండే ఆరా కూడా ఒక నిర్దిష్టమైన ఆకృతితో బలంగా ఉంటుంది. ప్రవేశానికి ముందు ఇంకా ఏమైనా ఉంటాయా? ఉంటాయి. ప్రవేశానికి ముందు 4 సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. 4 సత్యాలా? అవేంటి? అవి కన్నెళ్లు లేని కళ్ళు అంటే బాహ్య సంఘటనలకు చలించని అంతర్భత నిశ్చలత, సున్నితత్వం కోల్పోయిన చెవులు అంటే అనవసరమైన వాటిని వినకుండా అంతర్గత స్వరాన్ని వినగలగడం, ఆహా, గాయపరచలేని స్వరం అంటే ఇతరులను నొప్పించకుండా ఆత్మస్థాయి నుంచి మాట్లాడటం, చివరిది హృదయ రక్తంతో కడిగిన పాదాలు అంటే పూర్తి ఆత్మసమర్పణ, సేవకు సంసిద్ధత. ఇవి చాలా గంభీరంగా ఉన్నాయి. ఈ మార్గాన్ని దుఃఖమార్గమని కూడా అంటారట కదా? అవును, కొందరు అలా అంటారు. కాని అది కేవలం కింద స్థాయి నుంచి చూసే దృష్టి మాత్రమే. ఆత్మకు ఇది దుఃఖమార్గం కాదు, ఆనందమే. ఈ దశలో సందేహాలు, బయటి కర్మకాండల మీద ఆధారపడటం లాంటివి పోతాయి. ఇంత తీవ్రమైన సాధన, ఇంత ప్రయాణం, అసలు అంతిమ లక్ష్యమేమిటి? ఎక్కడికి ప్రయాణం? అంతిమ లక్ష్యం ఎడెప్ట్గా మారటం. ఎడెప్ట్? అవును, ఎడెప్ట్ అంటే ఈ మానవ పరిణామ చక్రంలో ఇక నేర్చుకోవడానికి ఏమీ మిగలనివాడు. అదొక సంపూర్ణ స్థితి. జ్ఞానం, శక్తి, ప్రేమ, కరుణ అన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. మానవ పరిణామంలో అత్యున్నత స్థితి అది. అబ్బా, ఊహించుకుంటేనే ఏదోలా ఉంది. ఆ ఎడెప్ట్ అనుభవించే శాంతి, ఆనందం అసలు ఎలా ఉంటుందో కదా? నిజమే. మార్గం కష్టమైనదని అనీ బెసెంట్ వారే అంటారు. కాని అజ్ఞానాన్ని, దుఃఖాన్ని దాటి స్వీయ ఆధిపత్యం, సేవ ద్వారా సాధించే పరివర్తన ఇది. ప్రాపంచిక బాధలకు పూర్తిగా అతీతమైన స్థితి అది. అంటే ఆ స్థితికి చేరితే ఇక దుఃఖమనేదే ఉండదేమో కదా? బహుశా ఆ మాటకు అర్థమే మారిపోతుందేమో. ఆత్మకు అది ఆనందమార్గమే అయినప్పుడు దుఃఖమెక్కడిది?